గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. కాంగ్రెస్ పార్టీలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అండి. మంత్రి కొండా సురేఖ, మరొక మంత్రి సీతక్క, వీరిద్దరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళారు. ఈరోజు రాఖీ పండగ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టడానికి వెళ్ళారు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కొండా సురేఖ ఎంత సంతోషంగా, ఎంత నవ్వుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారో కూడా ఈ దృశ్యాలు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక మంత్రి కొండా సురేఖకి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ముప్పేమీ లేదా, మొత్తం వివాదం మొత్తం సద్దుమణిగిపోయిందా? ఎందుకంటే పరకాల వివాదం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవటం ఫస్ట్ టైం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు కొండా సురేఖ మీద, కొండా సురేఖ కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఆయన కూడా చాలా సీరియస్గానే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు కొండా సురేఖకి. కొండా సురేఖ దానికి రిప్లై ఇచ్చారు. మా కూతురు అంటే నాకెట్లా అంటగడతారు, అది ఆమె వ్యక్తిగతం, ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలు, దానికి నేనెట్లా సంజయ్ చెప్పుకుంటాను అని చెప్పి ఆమె రివర్స్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్గా సిఎల్పిలో మీటింగ్ పెట్టి మాట్లాడారు. హైకమాండ్కి కూడా రిపోర్ట్ కూడా వెళ్ళింది. ఇక మొత్తం అయిపోయింది, చర్యలు తీసేసుకుంటున్నారు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేస్తున్నారు కొండా సురేఖని చెప్పేసి అన్నారు. కొండా మురళి ప్రజాభవన్కి వెళ్ళి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఆయన భేటీ తర్వాత కూడా మాట్లాడారు. ప్లాన్ ఏలో భాగంగా నా కూతురు మాట్లాడింది, ప్లాన్ బి ఏముందో మాకు తెలియదు, కానీ మాకు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ మీద మాకు నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి మాట్లాడారు. సో ఏది చేసినా, ఎన్ని భేటీలు జరిగినా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మంత్రి కొండా సురేఖ మీద చాలా సీరియస్గానే ఉంది. ఏ క్షణమైనా సరే యాక్షన్ తీసుకునే దిశగా నిర్ణయం వెలువడవచ్చు. ఆ ప్లేస్లో ఇంకొక బీసీ మంత్రినే కొండా సురేఖ గారి ప్లేస్లో తీసుకోబోతున్నాం, ఇలాంటి చర్చ చాలా జరిగింది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక బంగారు రాఖీ తీసుకొని చాలా సంతోషంగా, ఆనందంగా మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి వెళ్ళి ఆనందోత్సాహాల మధ్య ఆ కుటుంబం మొత్తాన్ని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మొత్తం వివాదం క్లోజ్, కథ సమాప్తం, మళ్ళీ యాజ్ యూజువల్గా పనిచేసుకునే పరిస్థితులు, అలాంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ అయినట్టుగా ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ నవ్వులు, ఈ ఆనందాలు, ఈ సంతోషాలు, ముఖ్యమంత్రి ఫేస్లో కూడా ఫేస్ కళకళలాడిపోతుంది. మంత్రి కొండా సురేఖ ఆ కూతురు చేసిన వ్యాఖ్యలు, ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ కూడా ఏవి కూడా ఫేస్లో ఎక్కడా ఎవరికి కనిపించట్లేదు. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈ కార్యక్రమం అలాంటిది. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అంటే. సో వరుసగా మూడోసారి కట్టాను. ఇక్కడేం మాట్లాడలేదు, ముఖ్యమంత్రి నివాసంలో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. తర్వాత కొండా సురేఖ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడారు. నేను వరుసగా మూడోసారి రాఖీ కట్టాను. మహిళల అండదండలు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి. మహిళల ఆశీస్సులు అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి అంది, మహిళల సపోర్టు ఆయనకి ఉండి ఆయన సుభిక్షంగా పాలన చేస్తారని కూడా చాలా పాజిటివ్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. సో మూడోసారి నేను రాఖీ కట్టాను, బంగారు రాఖీ కట్టాను అని చాలా సంతోషంగానే ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పండగ వాతావరణం నేను చెడగొట్టనో, ఎలాంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయను, కానీ మహిళల అండాదండ, మహిళల ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారికి ఉండాలి, ఉన్నాయని కూడా కొండా సురేఖ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంతోషాలు, ఈ పండగ వాతావరణం, ఈ కోలాహలం ఇదంతా చూస్తుంటే వివాదం సద్దుమణిగిపోయిందా? కొండా సురేఖ మీద ఇక ఎలాంటి చర్యలు ఉండవా? ఆమె మంత్రి స్థానం అనేది ఇంకా పదిలంగానే ఉందా? మొత్తం ఈసారి ఇక నుంచి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిని పూర్తిగా అవమానించే రీతిలో, ముఖ్యమంత్రి ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసే రీతిలో ఏదైతే కూతురు వ్యాఖ్యలు చేసిందో దానికి ఆమె ఏమన్నా క్షమాపణ ఏమన్నా వ్యక్తిగతంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా తెలియదు. కానీ సో ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం మొత్తం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదాలన్నీ కూడా సద్దుమణిగిపోయి అంతా సాఫీగానే పరిస్థితి ఉంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో హైకమాండ్ నుంచి డెఫినెట్గా ముఖ్యమంత్రికి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఏం చేద్దాం, మీరు తీసుకున్నటువంటి డెసిషనే ఫైనల్,
అని చెప్పి అడుగుంటారు హైకమాండ్. మల్లికార్జున ఖర్గే నుంచి, రాహుల్ గాంధీ నుంచి, కేసీ వేణుగోపాల్ నుంచి వీళ్ళందరూ కూడా అడుగుంటారు. సో ఫైనల్గా ఏమన్నా రిక్వెస్ట్ చేసుకున్నారా? బట్టి విక్రమార్కతో కొండా మురళి కూడా భేటీ అయ్యి మాట్లాడారు కాబట్టి, ప్రస్తుతం ఈ సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడే ఉన్న పళంగా మనం ఎందుకు నిర్ణయం తీసుకొని వేటు వేయటం ఎందుకు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఈ లేనిపోని గొడవలు, ఈ అల్లకల్లోలం మనకెందుకు, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దామని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా చెప్పారా? రేవంత్ రెడ్డి కూడా తన మనసును మార్చుకొని, తన మనసుని ఇంకొంచెం ప్రశాంతంగా ఉంచుకొని ఇప్పుడు వేటు వద్దులే అనేమన్నా భావించారా? దాంట్లో భాగంగానే ఆ సమాచారం కూడా కొండా సురేఖకి చేరినటువంటి నేపథ్యంలో ఆ సంతోషకరమైనటువంటి వాతావరణంలో రేవంత్ రెడ్డి కలిసి రాఖీ కట్టి మాట్లాడారా? ఇంకా చర్యలు లేవా? సో ఇదే చర్చ జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అంతర్గత ప్రజాస్వామ్యం, అంతర్గత స్వేచ్ఛ, అంతర్గత అది స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. కాంగ్రెస్ పార్టీలోనే ఇది ఉంటుంది. వేరే పార్టీలో ఎక్కడ మనం చూడం. ఇప్పుడు కేటీఆర్ని ఎవరన్నా ఆ పార్టీలో ఉండి అనగలరా? అనగలిగి అందులో మనగలిగే పరిస్థితి ఉందా? అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఈ పార్టీ ఆ పార్టీని కదా, ఏ పార్టీలో కూడా ఇంత స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ కొండా సురేఖ కూడా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు అని చెప్పి మరుసటి రోజే ఒక లెటర్ కూడా రిలీజ్ చేసి, నా వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటే ఒక అదృశ్య హస్తం పనిచేస్తుంది నాకు వ్యతిరేకంగా, దాన్ని తేల్చాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కౌంటర్ లేఖ రాశారు. ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం ఇలాంటివి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ పండగ వాతావరణం ఉంది కాబట్టి, రాజకీయాలు ఈ టైంలో నేను మాట్లాడినని కూడా చెప్పారు కాబట్టి ఇక అంతా సద్దుమణిగిందనే కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చర్చించుకుంటున్నారు. చూడాలి మళ్ళీ ఇది పండగ వరకే పరిమితం అవుతుందా, లేకపోతే ఈ 2 రోజుల్లో మళ్ళీ ఒకసారి ఏమన్నా అగ్ని విస్ఫోటన ఏమైనా జరిగి డెసిషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.